మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే, శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించటం వల్ల మిథున రాశి వాళ్ళకి శుక్రుడు లాభస్థానములో ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు. ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 11వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలోకి వస్తున్నాడు. దీన్ని ఏకాదశ స్థానం అంటారు. ఇది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం చాలా అద్భుతంగా యోగిస్తుంది. అంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు మిథున రాశి వాళ్ళకి మార్చి 26 నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ శుక్రుడి సంచారంలో మార్పు మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, శుక్రుడు 11వ స్థానంలోకి రావటం వల్ల మిథున రాశి వాళ్ళకి సుఖశాంతులు లభిస్తాయి. ఇంతకుముందు సుఖము శాంతి లేక అల్లాడిపోయే మిథున రాశి వాళ్ళందరికీ ఇప్పటి నుంచి సుఖము శాంతి లభిస్తాయి. అలాగే మనోవ్యాకులత తొలగిపోతుంది. ఇంతకుముందు ఏదో కారణం చేత ఎప్పుడు మనసుకి ఒక రకమైన ఆందోళన, ఒత్తిడి ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు వాటన్నిటి నుంచి బయటపడతారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. మనోవ్యాకులత దూరం అయిపోతుంది. సుఖము, సంతోషము, ఆనందము జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తాయి. అంత అద్భుతంగా సుఖ సంతోషాలు శుక్రుడు 11వ స్థానంలో కలిగింపజేస్తాడు. అలాగే ఇంతకుముందు మిథున రాశి వాళ్ళని బంధువులు ఎవరైనా అపార్థం చేసుకొని దూరంగా వెళ్ళిపోయినట్లయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని మిథున రాశి వాళ్ళ దగ్గరకు వస్తారు. మిత్రులు ఎవరైనా ఏదైనా మాట అంటం వల్ల మిథున రాశి వాళ్ళకి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఆ మిత్రులు తప్పు తెలుసుకొని మిథున రాశి వాళ్ళకి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువులు, మిత్రులు దూరం అయిపోయిన వాళ్ళు ఈ సమయంలో మిథున రాశి వాళ్ళకి తిరిగి దగ్గర అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బంధువులకి ఎంతో ఇష్టలుగా మారిపోతారు. మిత్రులకు ప్రేమపాత్రులుగా మారిపోతారు. ఎల్లప్పుడూ బంధువులు, మిత్రులు మిథున రాశి వాళ్ళతోనే సమయం గడపాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంత అద్భుతంగా శుక్రుడు యోగిస్తాడు. అలాగే ఒక పని అనుకుంటే ఆలస్యం అవుతున్నటువంటి మిథున రాశి వాళ్ళకి 11వ స్థానంలోకి శుక్రుడు రాగానే, శుక్రుడు మేషరాశిలోకి రాగానే ఏ పని అనుకున్నా సరే ఎటువంటి ఆలస్యము లేకుండా ఆ పనిని చాలా సులభంగా తొందరగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా విందు భోజనాలు పెరుగుతాయి. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాలు స్వీకరిస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే యశస్సు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ కీర్తి దశ దిశలా వ్యాపింపజేసే విధంగా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసుకోగలుగుతారు. కుటుంబంలో కూడా ఆప్యాయత, అనురాగం వెల్లివిరుస్తాయి. ఇంతకుముందు మిథున రాశి వాళ్ళ కుటుంబాల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ విభేదాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి.
కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. మిథున రాశి వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాటకే గౌరవం ఇస్తూ ఆ మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబంలో విభేదాలుండవు. ఆప్యాయత పెరుగుతుంది. అనురాగం పెరుగుతుంది. ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి ప్రారంభమయ్యింది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనుక్కునే యోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏకాదశి స్థానం అంటే లాభస్థానం. 11వ స్థానం చాలా అద్భుతమైన స్థానం. ఈ అద్భుతమైన 11వ స్థానంలోకి శుక్రుడు మారగానే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు మార్చి 26 నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు బ్రహ్మాండమైనటువంటి ఈ రకమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానమిస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు అలసందల దానం మంచిదే, కానీ ఈ అరిటాకులు ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు, మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.